అధ్యాయం. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే. నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై బడుదురు? ఒరుగుచున్న గోడను పడబోపు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయి చూచుదురు? ఒకని ఔన్నత్యమును బట్టి అతని పడద్రోయుటకి వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషించుదురు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము. నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు. గనులైన వారు మాయాస్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోవుదురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలత్కారమందు నమ్మిక ఉంచకుడి. దోచుకునుడి చేత గర్వపడకుడి. ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుడి. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను. 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. కాగా కృపచూపుటయు నీది. ఆమేన్. 63వ దావీదు కీర్తన. దేవా, నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉచ్చహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేనీలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తుదును. నీవు నాకు సహాయుడవై ఇంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి క్రింద చోట్లకు దిగిపోవుదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు. నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతి వాడును అతిశయిల్లును. అబద్ధములాడు వారు నోరు మూయబడును. ఆమేన్. అపోస్తల విశ్వాస ప్రమాణం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారులను మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడిచేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్యజీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. గడిచిన వారం నుండి ఇప్పుడు వారం వరకు మనం చేసిన ప్రయాణంలో దేవుని తోడుగా ఉండి ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి పోయిన వారంలో మరి మా చిన్న మనవడిని అనారోగ్యంగా ప్రార్థించమని కోరి ఉన్నాను. మరి సంఘ పెద్దగా మన పాస్టర్ గారు కూడా ఫోన్ చేసి మరి అడిగారు, అమ్మ బాబుకి ఎలా ఉంది అని. మరి కొంచెం పర్వాలేదు అయ్యా అని చెప్పాను. మరి పాస్టర్ గారి ప్రార్థన వల్ల, మీ అందరి సంఘ ప్రార్థన వల్ల
మన బాబుకి కొంచెం పర్వాలేదు, సుమారుగా ఉంది అని చెప్పారు మా వదిన కోడలు. మరి మీ అందరి ప్రార్థనల వల్లనే మరి దేవుడి దయ వల్ల ఇంకా మంచి ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించండి. మా కుటుంబం గురించి, చిన్న బిడ్డ వివాహం గురించి కూడా ప్రార్థించండి. మా కుటుంబం గురించి ప్రార్థించినందుకు మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని నామ స్తోత్రములు మీ అందరికీ నా దేవుని యొక్క వాక్యంలో ఒక విశిష్టమైన వ్యక్తిని ఈరోజు మనం చూడబోతా ఉన్నాం. అతని స్థితి ఎలాంటిది అంటే, దేవుడు ఎప్పుడు కూడా అతనికి ఒక ప్రమాణం కూడా చేయలేదు. అబ్రహాంకు అయితే ఒక ప్రమాణం చేశాడు. ఏ ప్రమాణం అమ్మా? నీ యొక్క సంతానాన్ని ఇసుక రేణువు వలె నేను విస్తరిస్తాను అని చెప్పిన తర్వాత అబ్రహాము ఆ మాటను నమ్మి ఏం చేయడం ప్రారంభించాడమ్మా? దేవుని యొక్క వాక్కు ఏ దిశగా అయితే అబ్రహామును నడిపిస్తా ఉన్నదో ఆ యొక్క మార్గమున అబ్రహాము నడవటం ప్రారంభించాడు. అయితే తన యొక్క జనులని దేవుడు నడిపించేప్పుడు ఎప్పుడు కూడా కొన్ని యొక్క విషయాలు మనలో ఉండకూడదు అని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉంటాడు. పాత నిబంధన గ్రంథమైన నూతన నిబంధన గ్రంథమైన సరే ఎలాంటి యొక్క సమయంలోనైనా మనిషికి ఉండకూడని యొక్క లక్షణం ఏంటంటే గర్వం. గర్వం ఏం చేస్తుందమ్మా? పతనానికి ముందుగా నడవడం ప్రారంభిస్తాం. అయితే అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు? నీ యొక్క సంతానము ఇసుక రేణువు వలె నేను విస్తరింపచేస్తాను అని చెప్పేసి ఆయన తెలియజేశాడు. అలా చేసిన తర్వాత అబ్రహాముకి సంతానం ఎవరేమ్మా? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడుగా ఉన్నాడు. అయితే అబ్రహాము తర్వాత ఇస్సాకు యొక్క తరములో ఇస్సాకు యొక్క కలిగిన సంతానం ఎవరమ్మా? యాకోబు అండ్ ఏశావు ఇద్దరుగా వచ్చారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, తండ్రి యేసయ్య, ప్రభువా నీవే నాకు సహాయకుడివి అనే వారిని దేవుడు రక్షిస్తాడా? యేసయ్య ఎవరు, ఆయన ఎవరు అని తిరుగుబాటు చేసే వాళ్ళని దేవుడు రక్షిస్తాడా? మళ్ళా జాగ్రత్తగా ఆలోచించండి. తండ్రి నీవే నా సహాయకుడివి అని పాదముల మీద పడిన యొక్క జనాంగాన్ని దేవుడు రక్షిస్తాడా? ఆయన ఎవరో తెలియదు, ఆయన ఎక్కడో తెలియదు, ఎవరో తెలియదు అనేది ఆయన మీద తిరుగుబాటు చేసే వాళ్ళని దేవుడు రక్షిస్తాడా? ఇద్దరినే రక్షిస్తాడు. ఇద్దరికి కాపుదలు కావాలి. యేసయ్య అనే వాళ్ళ మీద ఉంటాడు. వారి మీద ఏముంటాడు? డాక్టర్ ఎవరికి అవసరము? ప్రభువే చెప్పాడు, రోగికే అవసరం. దేవుని మీద తిరుగుబాటు చేసి మానసిక స్థితి సరిగ్గా లేకుండా ఆయన నడవడిక లేని వాళ్ళ మీద డాక్టర్ ఫోకస్ ఏమవుతుంది? ఎక్కువగా ఉంది. ఆరోగ్యకరమైన వాడిని ఏం చేస్తాడు? వదిలేయడు, గమనిస్తానే ఉంటాడు. అయితే ఎవరైతే సిక్నెస్ తోటి బాధపడుతూ ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధానంలో తిరగబడిన వారుగా ఉంటారో వారి మీద దేవుని యొక్క కనుదృష్టి ఎక్కువగా ఉంది. దానికి యొక్క రూట్ ఈరోజు మనం తెలుసుకుంటాం. అబ్రహాంకి సంతానమైన యాకోబుకి, ఇస్సాకుకి ఎవరు సంతానం? యాకోబు అండ్ ఏశావు ఇద్దరు ఉన్నారు. యాకోబు ఆయన యొక్క దేవుని యొక్క వాళ్ళ తండ్రి గారి యొక్క ఆశీర్వాదం పొందుకొని, దీవెనలు పొందుకొని ఆయన ఒక సైడ్ వెళ్ళాడు. ఏశావు మటుకు ఒక తిండికి అట్రాక్ట్ అయిపోయి ఒక శాపాన్ని మీదకు తెచ్చుకొని ఇంకొక దేశంగా వెళ్ళిపోయాడు. యాకోబు ఒక దేశంగా వెళ్ళాడు, ఏశావు ఒక దేశంగా వెళ్ళాడు. యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. అనేక జనములుగా ఆయన దీవించడం ప్రారంభిస్తూ ఉన్నారు. అయితే ఇశ్రాయేలీయులుగా, యూదులుగా వారు డివైడ్ అయినప్పుడు వారి మీద తిరుగుబాటు చేసే సంతానం ఎవరై ఉన్నారు? ఏదోమీలో ఉన్నారు. ఏశావు సంతానం ఈ ఇశ్రాయేలీయుల మీద, అనగా అన్నదమ్ముల మీద ఏం చేస్తా ఉన్నారు? తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారు. మళ్ళా చెప్తున్నానమ్మా, అబ్రహాముకి దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? నీ యొక్క సంతానము ఇసుక రేణువు వలె నేను విస్తరింపజేస్తాను అన్నారు. అలాగ జరిగిన తర్వాత ఒక వంశవాళి ఏమో, ఒకరి యొక్క సంతానము, అతనికి కలిగిన ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుని యొక్క వంశమేమో దీవించబడి ఆశీర్వదించబడి గొప్పగా అవుతా ఉంది. ఇంకొక ఏశావు యొక్క వంశము కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. వీరి మీద దేవుని మీద తిరుగుబాటు చేసే వారిగా అభివృద్ధి చెందుతా ఉంది. తండ్రి దేవుడా, యెహోవా దేవుడా, సైన్యములకు అధిపతి దేవా అని చెప్పేసి స్తుతియాగములు చేస్తున్న యొక్క వంశం ఒక సైడ్ ఉంటే, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ
బాల్ దేవతల్ని, జెరుబ్బయల్ని, అనేకమైన దేవతల్ని, అష్టారోహిత దేవతల్ని ఆరాధిస్తూ దేవునికి వ్యతిరేకంగా పెరుగుతున్న గుంపు ఒకటి ఉన్నది. అదే యోదేము దేశం. ఆ దేశాన్ని బట్టి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఒక భక్తుడిని, ఒక ప్రాఫెట్ని, ఒక ప్రవక్తని ఎన్నుకొని ఆ పడిపోతున్న యొక్క ఆ వంశాన్ని నిలబెట్టడానికి దేవుడు ఒక ప్రవక్తని వారి మధ్యకు పంపిస్తూ ఉన్నాడు. ఎందుకు పంపిస్తూ ఉన్నాడంటే ఆ దేశపు లక్షణాలు అనగా దేవుని సన్నిధానంలో మనం ఏలాగా ఉండకూడదో, దేవుని యొక్క సన్నిధానంలో మనం నిలబడినప్పుడు ఒక పట్టణం కానీ, ఒక కుటుంబం కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక దేశము కానీ ఏ విధముగా దేవునికి వ్యతిరేకంగా ఉండకూడదో కొన్ని లక్షణాలని ముందుగా నేను మీకు తెలియజేస్తాను. ఆ లక్షణాలు కలిగిన దేశం ఏదో మనం చూద్దాం. ముందుగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూసినట్లయితే, అపహాసకులను ఆయన అసహ్యించును, దీనుని ఎడల ఆయన దయచూపును. ఫస్ట్ థింగ్, అపహాసకులను ఆయన అసహ్యించుకును. ముందుగా ఏ లక్షణం ఉండకూడదంట మనలో? ఒకరిని అపహాస్యసించే, కించపరిచే, అవమానపరిచే యొక్క లక్షణాలు మనిషిలో ఉండకూడదు. ఒక వ్యక్తిలో ఉండకూడదు అంటే అది ఒక కుటుంబంలో కూడా ఉండకూడదు. ఎవరైనా ఏదైనా లోపం ఉంటే అనేక సార్లు మనం చెప్పుకుంటాము, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించవలేను. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ఏ విధంగా మనం ప్రేమిస్తామో, ఏ విధంగా ఆదరిస్తామో, ఏ విధంగా దయ చూపిస్తామో అదే యొక్క లక్షణాలు ఎవరి మీద మనం చూపించాలంట? మన తోటి స్నేహితులతోటి, మన పక్కింటి వారితోటి, మన ఎదురు ఉన్న వారితోటి, మన వెనక ఉన్న వారితోటి, అందరితోటి ఎలా ఉండాలంట బిహేవియర్? మన పట్ల మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో ఎదుటి వారి పట్ల కూడా అదే ఉండాలంట. అయితే ఎవరైతే అపహసిస్తారో, ఎవరిలో ఉన్న యొక్క లోపాన్ని చూసి ఎవరైతే గోల చేయటం ప్రారంభిస్తారో, గేలు చేయటం ప్రారంభిస్తారో, అవమానించడం ప్రారంభిస్తారో, ఎగతాళి చేయటం ప్రారంభిస్తారో వాళ్ళందరూ అంట దేవునికి అసహ్యులుగా కనపడటం ప్రారంభిస్తారంట. అయితే ఈ లక్షణాలు కలిగిన దేశము ఒకటి ఉన్నది. అలాగే రెండవది యెషయా గ్రంథము 66వ అధ్యాయం, యెషయా గ్రంథము 66వ అధ్యాయం మొదటి యొక్క వచనాన్ని గురించి తెలియదు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము మొదటి వచనం, యెహోవా ఇలాగు ఆజ్ఞయించుచూ ఉన్నాడు. ఏమనిస్తున్నాడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించినది ఏ పాటిది? అవన్నీ కూడా కృత్యములు, అవి నా వలన కలిగినవి అని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. ఆకాశము, భూమి ఆయన పాదపీఠం, ఆకాశము ఆయన సింహాసనమైనది. అయితే మీరు నా నిమిత్తము కట్టబోదలసినది అన్ని కూడా ఏ పాటివి అని ఆయన చెప్తూ అంటున్నాడు. మనుషుల యొక్క హృదయం ఏ విధంగా ఉండాలి అంటే, ఎవడు దీనుడై, కింద మళ్ళా తెలియజేస్తున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచూ ఉండును, వానిని నేను దృష్టించుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రెండు విషయాల్ని మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మొట్టమొదటిగా ఆకాశము నా సింహాసనం అంటున్నాడు, భూమి నా పాదపీఠం అంటున్నాడు. ఎవడే అయితే వాటి వైపు చూడక, ఇదిగో దేవునికి నేను అంత చేస్తున్నాను, దేవునికి నేను ఇంత చేస్తున్నాను, దేవునికి అది కడతాను, దేవునికి ఇది కడతాను అని చెప్పేసి హెచ్చైన హృదయంతో ఎవరైతే ఆలోచనలు నిండి ఉంటాయో వారికి ఆయన తెలియజేస్తున్నాడు, అవన్నీ కూడా నా హస్తకృత్యములే. నేను నివసించడానికి నువ్వు ఏమాత్రం కడతావు? ఆకాశమే నా యొక్క సింహాసనమై ఉంటే నువ్వు నాకు కట్టను ఉద్దేశించినది ఏమైనది? నా కుమారుడా, నా కుమారి, మీ యొక్క మనస్సుని తగ్గించుకొని ఉండుడి. మన యొక్క ఆలోచనలు దేవుని సన్నిధానంలో మన యొక్క అర్పణలు ఎట్లా ఉండాలంటమ్మా? మనం కొన్నిసార్లు హెచ్చుగా ఉపయోగించుకుంటాం, మన ఆలోచనలు హెచ్చుగా చెప్పుకుంటాం, ఇక మనకన్నా ఎవరు లేరు ఈ చర్చిలో అనుకుంటాం. కొన్ని విషయాల్లో మనందరి యొక్క ఆలోచనలు కూడా బియాండ్ మనకి స్థాయికి మించి మనం ఊహించుకుంటాం. దేవుడు అనుగ్రహించిన దానిని బట్టి మనందరి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అంటే,
ఎన్నో యొక్క విషయాలను బట్టి మనము హెచ్చించుకుంటా ఉంటాం అన్నమాట. దేవుడు ఏం చెప్తున్నాడు? గర్విష్ఠులు దేవునికి అసహ్యులు. పతనానికి ముందు ఏం నడవడం ప్రారంభిస్తుందంటమ్మా? గర్వం నడవడం ప్రారంభిస్తా ఉంటుంది. మనకై మనం ఎప్పుడైతే ఎక్కువగా ఊహించుకోవడం ప్రారంభిస్తామో ఆ సమయమునే మనలోకి ఏమొస్తుందమ్మా? గర్వం వస్తుంది. అలాంటి గర్వం వచ్చినప్పుడు తోటి వారి పట్ల మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది? అసహించుకుంటాం. పక్కవారిని అవమానించి దూషించి చిన్నచూపు చూసే వారిని, మనసులో గర్వం ఉన్న వారిని, దేవుని యొక్క సన్నిధానంలో ఆకాశ మండలమే దేవుని యొక్క సింహాసనమై ఉంటే, భూమండలమే ఆయన పాదపీఠమై ఉంటే, దేవుడికి నా కంటే చేసేవాడు ఎవ్వడు లేడు అని ఆలోచించే హృదయాలని దేవుడు ఏం చేస్తా ఉన్నాడమ్మా? ఒక గంట కనిపెట్టి వారి పట్ల ఏం చేస్తా ఉన్నాడు? అవి ఆలోచనలు. అవన్నీ కూడా నా హస్తకృత్యములు నాయన, అవి నా వలన కలిగినవి అని యెహోవా సెలవిస్తున్నాడు. అయితే ఎవరైతే దీనుడై ఉంటాడో, నలిగిన హృదయం గలవాడై ఉంటాడో, నా మాట విని వణుకుతూ ఉంటాడో, నా మాటను బట్టి తిరగబడేవాడు కాదు, ప్రతి నిమిషం దేవుని యొక్క మాటను బట్టి మనం ఏం చేస్తా ఉండాలి? వణుకుతూ ఉండాలి. దేవుడు నా తల్లి లాంటి వాడు కదా, నా తండ్రి లాంటి వాడు కదా, నన్ను ప్రేమిస్తున్నాడు కదా అని చెప్పేసి మనం ఏం చేస్తా ఉంటాం? మా అమ్మని ఏమన్నా పర్లేదు, మా నాన్న ఏమన్నా పర్వాలేదు, దేవుడిని కూడా ఏమన్నా అన్నా పర్లేదు అనే భావంతో ఉండాలా? లేదు. ఆయన మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆకాశ మండలము నా సింహాసనము, భూమండలము నా పాదపీఠము. నువ్వు ఎంతటి వాడు అసలు? ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే దేవుడిని కామెంట్ చేసేస్తూ ఉంటాం. ఏ భావనతోటి? కొన్నిసార్లు మన విరిగి కలిగిన హృదయంతో ఏమంటాం? ఎవరిని ఏమన్నా దొరక ఊరికి అప్పనంగా దొరికేది ఎవరమ్మా మనకి? ఎవరమ్మా? దేవుడు. దేవుడు ఏమన్నా కదా మనకి. పక్కింటి పక్కన భర్తలు అంటే ఊరుకోడు, పిల్లలు అంటే అసలు ఊరుకోరు, భార్య అంటే అసలు ఊరుకోరు. ఎవరు దొరుకుతారు మన కోరిక? దేవుడు. ఏదో ఆయన ఇట్లా చేసావు నన్ను, వెంటనే కామెంట్ చేసి పడేస్తాం. నేను ఎంత పని చేసినా మనం అంటాం, నేను ఎంత సేవ చేసా. నేను 4 రోజులు ప్రార్థనప్పుడు నేను 4 రోజులు ఉపవాసం ఉన్నా. అంటులు నేనే అడిగా, చర్చి నేనే తుడిచా, అందరి ఇస్రాకులు నేనే ఎత్తా, దాని తుడిచా, దీని తుడిచా, అంత డబ్బులు ఇచ్చా, ఇంత డబ్బులు ఇచ్చా, అన్ని చేసా, ఇన్ని చేసా. ఏదైనా నువ్వు నాకు ఇంతవరకు ఏ పని చేయలేదు, ఏమి చేయని ఆ ఎల్లమ్మ చేసావే. ఒక కామెంట్ చేస్తావా? అయినా ఆయన పని చేసావే, ఆ అమ్మాయి పని చేసావే, ఈ అబ్బాయి పని చేసావే, నా పని ఎప్పుడు చేస్తావు? దేవుడు దయ నా మీద లేకుండా ఇలాంటి కామెంట్స్ అన్ని కూడా చేస్తాను. అవి దేవునికి అసహ్యములు. ఎవరైతే దేవుని మాట విని ఆయన మాటకు ఒడుగుతూ ఉంటారో వారి పక్షాన దేవుని యొక్క ఆత్మ వచ్చి వారి వెనక నిలబడుతూ ఉండింది. దేవునికి స్తోత్రం. ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి దేవుడు చూస్తున్నాడు. అయితే ఈ రోజున మనం చెప్పుకుంటున్న యొక్క వాక్యం ఏంటి అంటే, ఈ లక్షణాలు అన్ని కలిగిన ఒక ఊరు ఉంది. ఆ ఊరును బట్టి దేవుడు ఒకరిని ఎన్నుకుంటాడు. ఆ ఎన్నుకున్న వారిని గురించి ఈ రోజు మనం తెలుసుకోవాలి. ఇంకొక లక్షణం కూడా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందుచేత దేవుడు మళ్ళా చూద్దాం. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెబుతున్నది. ఎవరినమ్మా? ఎవరి నుంచి కృప, ఎవరి నుంచి అనుగ్రహిస్తాడంటమ్మా? దీనులకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు. అయితే ఎవరి నుంచి తీసేస్తాడు? అది అహంకారుల నుంచి ఆ దేవుని యొక్క కృపని ఆయన తీసివేస్తాడు. తీసివేసి వారికి ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఎప్పుడైతే అహంభావం పెరిగిపోతుందో దేవుడు చెప్తాడు 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 అనేక మార్లు దేవుడు చెప్తాడు. ఆయన నా తోటివాడు తప్పు చేస్తున్నాడే, వారిని ఎన్నిసార్లు క్షమించాలి నాయన అని అడిగితే ఎన్నిసార్లు చెప్తాడమ్మా? 70 మార్లు. 70 మార్ల వరకు వాడిని క్షమిస్తానే ఉండు. మనిషికి ఇచ్చిన జీవితకాలం ఎంత? ఆయుష్కాలము 70 సంవత్సరాలు, మహా అయితే 80 సంవత్సరాలు. అంటే వారు బ్రతికిన యొక్క సంవత్సరంలో అన్నిటా కూడా ఏం చేస్తా ఉండాలి? మనం ఏం చేస్తా ఉండాలి? క్షమించే వారిగా ఉండాలి. ఏమా ఆ లక్షణం అలవాడిందా? అసలు మనకి ఆ లక్షణం అలవాడిందా? ఆ లక్షణం అలవాడిందా? మనుషులమైన మనందరం
ఆలోచించవలసిన విషయం ఏంటి? మనందరికి ఏమైపోతుంది? నేను చెప్తే వినవా అనే ఏమవుతుంది? అహంభావం పెరుగుతుంది. మన ఈగో మనల్ని పైకి లేపేస్తా ఉంటుంది. దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడు? నువ్వు చెప్పినా వినట్లేదు, నువ్వు చెప్పినా వినట్లేదు, నువ్వు చెప్పినా వినట్లేదు. వాడి చేత పొగరు, వాడి చేత అహంభావం, వాడి చేత అహంకారం, వాడిని తిట్టు కొట్టు దూషించాలి. ఏం చేస్తుంది? బ్యాక్ సైడ్ ఉన్న నెగిటివ్ థాట్స్ ఏం చేస్తుంది? మిమ్మల్ని రైజ్ చేస్తా ఉంటుంది, అంటే నిన్ను హెచ్చిస్తా ఉంటుంది. బట్ దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తా ఉంటుంది? తగ్గించు, తగ్గించు, దీనులు దయగల హృదయం కలిగి ఉండు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తాడు. అయితే ఇవన్నీ కలిగిన దేశం ఒకటి ఉందంట. అహంకార దృష్టి, అహంభావం దృష్టి, లెక్కలేని తనము, గర్వము, అనేకమైన ఇది ఒకళ్ళో కదమ్మా, దేశ ప్రజలన్నింటిలో ఉందంట. వీళ్ళందరూ ఎవరు చూద్దాం చూడండి. ఓబద్య గ్రంథము, ఓబద్య గ్రంథము 761 పేజీ, 761. ఓబద్య గ్రంథము 1వ అధ్యాయం. నేను చదువుతాను చూడండి. స్టార్ట్. అసలు ఓబద్యాకు కలిగిన యొక్క దర్శనం 761 పేజీ. ఓబద్యాకు కలిగిన యొక్క దర్శనం ఏ దేవుని గురించి ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది, యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. యోదేము మీద యుద్ధము చేయడము లెండి అని జనులను రేపుడికై దూత పంపి ఉన్నాడు. నేను అన్య జనులలో నిన్ను అల్పునిగా చేసింది, నీవు బహుగా తృణీకరింపబడిన దానవు. ఏ దేశమమ్మా? యోదేము అనే యొక్క దేశము. యోదేము అనే యొక్క దేశం ఏం చేస్తుందంట? అది తృణీకరింపబడిందంట దేవుని యొక్క సన్నిధానములు. అత్యున్నతమైన పర్వతం మీద, అంటే ఆ దేశం యొక్క ఆలోచన, ఆ దేశంలో ఉన్న యొక్క జనుల యొక్క ఆలోచన ఏంటో చూడండి. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను కిందకి పడద్రోయగలవాడెవడని అనుకునివాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. హల్లెలూయా. ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా దేని చేత మోసపోయారంట? హృదయంలో ఉన్న యొక్క గర్వము చేత వాళ్ళు మోసపోయారంట. నేను కొండల మీద ఉన్నాను, పర్వతముల మీద ఉన్నాను, నన్ను పడలోని వాడు ఎవడున్నాడు అని చెప్పేసి వీడు ఏం చేస్తున్నాడంట? యోదేములో ఉన్న జనులందరూ కూడా ఒక ఆలోచన కలిగి ఉన్నారంట, మమ్మల్ని పడగొట్టేవాడు ఎవడు అని. ఇది ఎవరికి కలిగింది దర్శనం? ఎవరికి కలిగిందమ్మా? ఓబద్య అనే ఒక ఆయనకి దర్శనం కలిగింది, ఒక ప్రవక్తకి దర్శనం కలిగింది. అయితే ఓబద్యాన్ని దేవుడు పురమాయిస్తున్నాడు. ఒక దూత అక్కడ కావలిగా ఉన్నది. ఆ దేశంలో దేవుని యొక్క దూత వచ్చి పాడు చేయబోతా ఉన్నది. మీ యొక్క గర్వాన్ని తగ్గించుకొని మీరు ఎవరైతే ఈ అసరోతు దేవతలని, ఈ బయలుపోయే యొక్క దేవతలని, ఈ జరుపోయే యొక్క దేవతల్ని ఎవరైతే పూజిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుడు అనగా యెహోవా యొక్క సన్నిధిని యొక్క మీ మనసులు మార్చుకొని దేవుని సన్నిధానములో వణుకుడి అని చెప్పేసి ఒక సమాచారం అందించమని ఓబద్యాకి సెలవిస్తా ఉన్నాడు. ఎందుకు సెలవిస్తా ఉన్నాడు? తిరుగుబాటు చేసి గర్వ హృదయములతో ఉన్న యొక్క అహంకారులైన యోదేము జనులంతా ఎవరు అంటే ఏశావు యొక్క సంతానం. ఎర్రని వాళ్ళు యోదేమీయులు అంటే ఎర్రని వాళ్ళు. అబ్రహాం ఏం చేశాడు? వాగ్దానం. అసలు కాపాడాల్సిన యొక్క ఆలోచన ఎందుకు వచ్చింది దేవునికి? అబ్రహాం సంతానానికి ఏమి ప్రమాణం చేశాడు దేవుడు? అబ్రహాం సంతానానికి ఏం చేశాడు? నీ సంతానమును ఇసుక రేణువు వలె నేను విస్తరింపజేస్తా అన్నాడు. ఆ ఇసుక రేణువుల సన్నిధి ఆ విధంగా దేవుడు విస్తరించినప్పుడు ఒకటేమో మంచి సంతానంగా అయినది, ఇంకోటేమో రెండోది శాపగ్రస్తమై చెడుదానిగా అయిపోయినది. అయితే మంచి సంతానం వైపు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఎవరైతే అహంకార దృష్టి కలిగి ఉన్న యోదేము యొక్క వాసుల్ని దేవుని సన్నిధానమునకు త్రిప్పడానికి ఏం చేస్తా ఉన్నాడు? ఓబద్య అనే ఒక ప్రవక్తని ఆయన ఉసుగొలుపుతూ ఉన్నాడు, దర్శనమిస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ అహంకార దృష్టి కలిగి ఉన్నారు. వాళ్ళకి వెళ్ళి ఈ యొక్క దేవుని యొక్క దర్శనాన్ని వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళ అహంకార దృష్టిని నువ్వు
మార్చు అని చెప్పేస్తున్నాడు. ఎందుకని ఆకాశము దేవుని యొక్క సింహాసనమై ఉండగా, భూమి ఆయన పాదపీఠమై ఉండగా, మీరందరూ మేము పర్వతం మీద నివాసము చేస్తాము, మమ్మల్ని పడద్రోయి వాడు ఎవరు అని మీరందరూ ఆలోచిస్తాము. మనందరం కూడా ఏదోలాగా ఆలోచిస్తా ఉన్నామా? జ్ఞాపకం ఉంచుకోండి. మనందరం ఎవరి మాట అడుగుతూ ఉండాలి? దేవుని యొక్క మాటని మనందరము అడుగుతూ ఉండాలి. దేవుడు అదే కోరుకునేది. అపహసించేవారిని, గర్వపు హృదయం గల వారిని, తోటి వారిని దూషించేవారిని, అవమానపరిచేవారిని, తోటి వారిని దుఃఖపరిచేవారిని, బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించే వారందరూ కూడా యోధోమీయులు లాంటి వారే, అనగా ఏశావు సంతపు వారే. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు, ఓబద్యా. అసలు ఈ ఓబద్యా ఎవరు? ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన? ఈ ఓబద్యా ఎవరు? అసలు ఎక్కడైనా విన్నారమ్మా ఓబద్యా అనే ఆయన పేరు? ఓబద్యా అనే ఆయన పేరు ఎక్కడైనా మనం విన్నారా? బైబిల్ గ్రంథంలో ఓబద్యా అనే ఆయన రాజుల గ్రంథంలోనికి మనం వెళ్ళినప్పుడు ఒకసారి తెలుస్తుంది. చూడండమ్మా, మొదటి రాజుల గ్రంథము, మొదటి యొక్క రాజుల గ్రంథము 18వ అధ్యాయం. అసలు ఈ ఓబద్యా ఎవరు అని మనం చూసినట్లయితే మొదటి యొక్క వచనం నుంచి 298వ పేజీ అమ్మా, మొదటి రాజులు 18వ అధ్యాయం మొదటి యొక్క వచనం నుంచి. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కురిపింపబోతూ ఉన్నాను, నువ్వు వెళ్ళి అహాబును దర్శించమని సెలవేయగా, ఎవరికమ్మా? ఏలీయాకి దేవుని యొక్క స్వరము వచ్చి తెలియజేస్తాం. అయితే అహాబు యెజెబెలు యొక్క ప్రవర్తన ఎలాంటిదంటే, ఎవరైతే యెహోవా నామ స్మరణ చేస్తా ఉంటారో వాళ్ళందరూ ఏం చేస్తా ఉంటారు? శిక్షిస్తూ ఉంటారు, చంపేస్తా ఉంటారు. అసలు ఆ దేశంలో అష్టారోతు దేవతల్ని, యెజెబెలుని, అనేకమైన దేవతలు, బాధ అనే దేవతల్ని అందరూ కూడా పూజించవలసిందే. ఆ విగ్రహాలను ప్రతి ఒక్కరు కూడా మొక్కవలసిందే. అయితే ఎవరైనా సరే దేవుడు యెహోవా సైన్యములకు అధిపతి యొక్క యెహోవాయే దేవుడు అని ఎవరైతే ఇశ్రాయేలు పక్షమున, యూదుల పక్షమున నిలబడతారో వాళ్ళందరూ ఏం చేస్తా ఉన్నాడు? అహాబు, యెజెబెలు ఏం చేస్తా ఉన్నారు? చంపడం ప్రారంభిస్తా ఉన్నారు. దేశంలో వీళ్ళందరూ కూడా చంపేస్తున్న టైంలో దేవుడు ఆ దేశాన్ని శపించినప్పుడు ఏలియాకి దేవుడు ఒక వర్తమానాన్ని ఇస్తున్నాడు. ఆ మాట చెప్పడానికి అహాబు దగ్గరికి ఎవరు వెళ్తున్నారు? ఏలియా వెళ్ళబోతున్నాడు. యాక్చువల్ గా అహాబు యెజెబెలు యొక్క ఉద్దేశం ఏంటి? యెజెబెలు యొక్క ఉద్దేశము, ఎవరైతే యెహోవా సన్నిధిని చెబుతూ ఉంటారో వాళ్ళందరి యాజకుల్ని ఏం చేసే యొక్క ఆలోచన ఏంటిది? చంపేసే యొక్క ఆలోచన. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? వారి దగ్గరనే పంపిస్తా ఉన్నాడు. పంపించిన తర్వాత ఏమై కూర్చున్నాడు? ఇక్కడ ఓబద్యా అనే ఆయన ఎక్కడ వస్తాడో కూర్చుంటాడు. అహాబును దర్శించుటకై, 2వ వచనం, అహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాడు. షామ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా అహాబు తన గృహ నిర్వాహకుడకు ఓబద్యాని పిలిపించెను. ఇక్కడ చెడమ ఓబద్యా. ఇప్పుడు ఓబద్యా ఎవరు? ఓబద్యా ఎవరు? షామ్రోను దేశంలో రాజు యొక్క అహాబు మరియు యెజెబెలు దగ్గర ఉన్న యొక్క ఒక ప్రవక్త ఎవరు? ఎవరమ్మా? ఓబద్యా. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఓబద్యా ఆయనే. ఏలియా టైంలో అహాబు దగ్గర ఓబద్యా అనే ఆయన ఒక సేవను చేస్తా ఉన్నాడు. అసలు ఓబద్యా ఎంత గొప్పవాడో ఈ రోజు మీకు తెలియజేస్తాను. ఆ యొక్క వాక్య భాగాన్ని అందరూ చాలా గ్రహించి ఉండరు, కానీ ఓబద్యా యొక్క సర్వీస్ ఎట్లాంటిదో, దేవుడు ఓబద్యా పట్ల ఎలాంటి ఒక క్రియలు చేశాడో ఈ రోజు మనం తెలుసుకున్నాం. అహాబు రాజు కింద ఓబద్యా ఎవరంటమ్మా? ఈ ఓబద్యా ఒక గృహ నిర్వాహకుడు. ఓబద్యా ఎవరమ్మా? రాజు దగ్గర ఒక గృహ, అంటే అక్కడ ఉన్న యొక్క పనులు అన్ని కూడా ఏం చేస్తూ ఉంటాడు? ఓబద్యా పరిశీలించి ఎవరెవరికి ఏం కావాలి, ఏమి కావాలి, హౌస్ మేనేజ్మెంట్, హౌస్ కీపింగ్, హౌస్ మేనేజ్మెంట్ ఇట్లా అంటా ఉంటాడమ్మా. అట్లా హోటల్ మేనేజ్మెంట్ అంటే హోటల్ మొత్తం చూడాలి కదా, ఓనర్ వేరే ఉంటాడు, కానీ మేనేజ్మెంట్ మొత్తం వాటికి ఒకరి చేతిలో ఉంటుంది.
అట్లాగే అహాబు జెజబెలు అనే రాజు కింద ఓబద్యా అనే ఒక గృహ నిర్వాహకుడు, ఆ గృహానికి సంబంధించిన మొత్తం యొక్క అన్ని కూడా ఈయన కన్సిడరేషన్ లోకి వచ్చిన తర్వాత ఏదైనా జరగాలి. జస్ట్ లైక్ ఒక ఓనర్షిప్, ఆయన ఒక ఉన్నతమైన వాడు, గొప్పవాడు. ఈ ఓబద్యా ఏం చేస్తున్నాడో చూద్దాం. చూడండి, ఈ ఓబద్యా యెహోవా యందు భయము భక్తి గలవాడే. ఇక్కడ భయము భక్తి అనట్లేదమ్మా, ఏమంటున్నాడు? బహుభయము భక్తి గలవాడి యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా గుహలో 50 మందిగా 100 మందిని దాచి అన్నపానములు ఇచ్చిన వారిని పోషించెను. హల్లెలూయా! ఎంత క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడో చూడండి అమ్మ ఓబద్యా. ఓబద్యా ఎవరి దగ్గర శిష్యుడు? ఎవరికి శిష్యుడమ్మా? అహాబు కింద పనిచేసేవాడు, గృహ నిర్వాహకుడు. అయితే ఆ టైంలో అందరికన్నా పెద్ద ప్రవక్త ఎవరమ్మా? ఏలియా ఇస్ ద హైయెస్ట్ ప్రీస్ట్ అక్కడ. అయితే చిన్న ప్రవక్తలు ఉన్నారు, ప్రవచించేవారు చిన్న మంది ఉన్నారు. ఈ అహాబు యెజబెలు ఏం చేస్తా ఉన్నారు? ఎవరైతే ఈ అష్టారోతు దేవతల్ని ఎవరైతే పూజించట్లేదో, ఎవరైతే ఈ బాల దేవతల్ని పూజించట్లేదో, ఎవరైతే వారు నిలిపిన యొక్క విగ్రహాలకి మొక్కట్లేదో వాళ్ళందరినీ ఏం చేస్తా ఉన్నారు? చంపేస్తా ఉన్నారు. అయితే ఈ ఓబద్యా అనేవాడు బహు అన్నాడు అక్కడ. బహుభయము భక్తి కదమ్మా, బహుభయం. దేవుడంటే ఎంతో భయం. బట్ ఎవరి కింద పని చేస్తున్నాడు? ఎవరైతే ప్రవక్తల్ని చంపుతూ ఉన్నారో వారి కిందే ఉన్నారు. బట్ ధనవంతుడే అయినా, గొప్పవాడే, రాజు అధికారి కింద ఉండి అంత చూసేవాడు అంటే ఆల్మోస్ట్ ఆయన కూడా మంచి సంపాదించేవాడు కదా, మంచి జీతం వస్తుంది, మంచి సంపద, మంచి గొప్పవాళ్ళే పెట్టుకుంటాడు. ఓబద్యా మంచి గొప్పవాడే. ఈ గొప్పవాడు ఏం చేస్తున్నాడు? ప్రవక్తలందరినీ చంపుతున్నారని తెలిసి ఈయనేం చేశాడట? 50 మందిని ఒక గుహలో, ఇంకొక 50 మందిని ఇంకొక గుహలో పెట్టి ఏం చేస్తా ఉన్నాడు? ప్రతిరోజు వాళ్ళకి అన్నపానములు ఇచ్చుతూ ఆయన ఆదరిస్తున్నాడు. అంటే రోజుకి 100 మందికి ఆయన ఏం చేస్తున్నాడు? సర్వీస్ చేస్తా ఉన్నాడు. అన్నపానములు వాళ్ళకి కావాల్సిన, అంటే 100 మందిని రోజు బ్రతికిస్తున్నాడు ఆయన. ఓబద్యా 100 మందిని బ్రతికిస్తా ఉన్నాడు. ఎవరి కింద ఉన్నాడు? ఎవరైతే ఆ ప్రవక్తని చంపాలి అని చెప్పేసి అన్ని వైపుల, దేశంలో వైపు అన్ని వైపులా అందరినీ పంపించాడు అహాబు అనే రాజు. ఎవరైతే సైన్యములకు అధిపతి యెహోవాయే దేవుడు అని ఎవరైతే ప్రకటిస్తారో, ఎవరైతే దేవుని యొక్క నామములో ప్రవచనం ఇస్తారో, ఎవరైతే యాజకులుగా దేవుని సింహాసనం ఎదుట నిలబడి బలులు అర్పిస్తారో వాళ్ళందరినీ కూడా చంపేయండి అంటే ఓబద్యా అక్కడే ఉండి ఏం చేస్తున్నాడు? అక్కడే ఉండి ఏం చేస్తున్నాడమ్మా? 100 మందిని, 50 మందిని ఒక గుహలో, 50 మందిని ఒక గుహలో పెట్టి ఏం చేస్తా ఉన్నాడు? వాళ్ళందరికీ అన్నపానములు ఇస్తున్నాడు. వాడి ప్రాణములు నిలిపి ఏం చేస్తా ఉన్నాడు? వారికి అన్నపానములు ఇచ్చుచూ ఉండేను. ఎందుకని ఆ విధంగా చేస్తున్నాడు? సింహపు నోటి కింద ఉన్నట్టేగా, అహాబు కింద ఉన్నట్టే కదా ఓబద్యా. ఏ క్షణంలో ఒక్కడిని కాపాడడానికి ఓబద్యాన్ని ఏం చేస్తాడు? మెడ తీసి అవతలేస్తాడు, వాళ్ళ తలలు నరికేస్తున్నాడు, ఇష్టానుసారంగా చంపేస్తున్నాడు, సింహపు పోనులు వేస్తున్నాడు, తగల పెడుతున్నాడు. వీడు ప్రవక్త అని తెలిస్తే వాడు ప్రాణాన్ని చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నాడు. అహాబు రాజు యెజబెలు. ఆ యెజబెలు ఎంత అంటే, ఆ యెజబెలు అనేది ఎంత భయంకరమైందంటే, ఆవిడే ఒక దేవతగా, ఆ అహాబు రాజే ఒక దేవుడిగా వాడు ప్రతిష్ఠించుకొని యేసేపు యొక్క సంతానం ఏం చేస్తా ఉంది? దేవుని బిడ్డల మీద తిరుగుబాటు చేస్తా ఉంది. అయితే అటువంటి టైంలో ఓబద్యా అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఏలియాకు శిష్యుడు అనుకున్నట్లే. ఎందుకంటే ప్రథమ యొక్క యాజకుడు ఏలియా అయినగా వీళ్ళందరూ కూడా చిన్న ప్రవక్తలు. ఓబద్యాకి దేవుడు ఏమన్నా చెప్పాడా? ఓబద్యా నువ్వు వెళ్ళి వాళ్ళని కాపాడు, వాళ్ళకి అన్నం పెట్టు, నీళ్ళు ఆహారం అని ఓబద్యాకి దేవుడు చెప్పాడా? నీ యొక్క సంతానాన్ని నేను విస్తరిస్తాను, నీ కుటుంబాన్ని నేను కాపాడుతాను, ఆకాశ నక్షత్రములంత విశాలంగా నీ యొక్క సంతతిని నేను అభివృద్ధి పరుస్తానని ఏమైనా వాగ్దానం చేశాడా ఓబద్యాకి దేవుడు? ఏం చేయలేదే. అబ్రహాం చేశాడు. అబ్రహాం నీ యొక్క సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రములంత విస్తారముగాను, ఇసుక రేణువులంత విశాలంగా నేను విస్తరింపజేస్తాను. ఆ మాటను నమ్మి అబ్రహాము తను చేసినంత కూడా చేయడం ప్రారంభించాడు. అబ్రహాం ఏం చేశాడు తెలుసా? అబ్రహాం నువ్వు ఇప్పుడు ఉన్నది వదిలేసి వెళ్ళిపోతే ఏం చేశాడు? మొత్తం వదిలేసి
గొప్పవాడు. ఏ ఒక్క మాట లేదు ఆయన దగ్గర, ఏ ఒక్క పలుకు లేదు దేవునిది. బట్ ఎందుకు చెప్పాడు? భయము భక్తి గలవాడు కనుక ఉపధ్య. ఆయనకి ఏంటంట, ఆయన మాట చెప్పాల్సిన పని లేదు, ఆయన ఆజ్ఞేయాల్సిన పని లేదు. ఈయనకు స్వతహాగా తెలుసు దేవుడు అంటే ఎవరు. ఆయనకి స్వతహాగా తెలుసు, హీస్ మై గాడ్, హీస్ మై లార్డ్. సర్వశక్తిమంతుడు ఆయన. ఆకాశ మండలము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠమని ఎవరికి తెలుసు? ఉపధ్యకు తెలుసు. సో దేవుని యొక్క యాజకుల్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఉపధ్య మీద ఉంది. ఎందుకని? ఆయన దగ్గర ధనం ఉంది, కావాల్సినంత విస్తారమైన ధనం ఉంది ఆయన దగ్గర, లెక్కలేనంత సంపద ఉంది ఆయన దగ్గర. ఈయన దగ్గర ఉన్నది ఏం చేయగలడు? ఏం చేయగలడు? ఆ డబ్బుతో ఏం చేయగలడు? అమ్మో వాళ్ళందరూ చంపేస్తున్నాడు, నన్ను కూడా చంపేస్తున్నాడేమో అని చెప్పేసి ఆ డబ్బు తీసుకుని జాగ్రత్తగా పెట్టుకుని ఆయన బిడ్డలను కాపాడుకోవాలని ఉన్నాడు ఉపధ్య. ఆ విధంగా ఏం చేస్తున్నాడు? తన దగ్గర ధనం అంతా కూడా వెచ్చించి ఏం చేస్తా ఉన్నాడు? వాళ్ళందరికి రోజుకి 100 మందికి రోజును పెట్టిస్తున్నాడమ్మా. 100 మందికి రోజుకు 100 మందికి పెట్టిస్తూనే ఉన్నాడు. కరువు కాలం ఉన్నంత వరకు ఆయన పెట్టిస్తూనే ఉన్నాడు. ఈ కాలం అంతా కూడా 100 మందికి పెట్టమంటే ఏందమ్మా? 100 మందికి పెట్టమంటే ఏం చేస్తుంది? అంత కాలం పాటు పెడితే ఏమవుతాడు? ఎంతలోడైనా ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడమ్మా? అప్పులు పాలైపోతాడా? ఉపేక్ష కూడా అదే. ఉపేక్ష కూడా అదే అప్పులు పాలైపోయాడు. ఇంకా ప్రవక్తల్ని. ఎందుకని? దేవుని యందు బహు భయమని ఎందుకు ఉపయోగించడం నేను చెప్తున్నాను. ఉపేక్ష బహు భయము భక్తి గలవాడని ఎందుకు ఇక్కడ వాయించడం? బహు అంటే గొప్పదిగా, ఎక్కువగా అనుకున్నా కానీ ఆయన ఎంత త్యాగం చేశాడో ఇక్కడ మనం తెలుస్తాం. ఏ ఒక్క మాట లేదు, ఏ ఒక్క ఆజ్ఞ లేదు దేవుడి దగ్గర నుంచి. కానీ నా దేవుని చిత్తము ఏదో ఈయన గుర్తెరిగి ఏం చేస్తున్నాడు? తన యందు యాజకులు ఎవరైతే దేవుడిని నిర్మించుకున్న యాజకులు, ఏలియా పారిపోయాడు, ఏలియా వేరే దేశానికి వెళ్ళిపోయాడు. కానీ ఉపేక్ష ధైర్యంగా అక్కడే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఎవరైతే చిన్న యాజకులు ఉన్నారో అందరినీ కాపాడుతా ఉన్నాడు. అప్పుడు పాలైపోయాడు. ఎవరి దగ్గర అప్పుడు చేశాడో తెలుసా? ఈ అహాబు కుమారుడు ఉన్నాడే, యెహోవా రాము అని చెప్పేసి ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర అప్పులు తెచ్చడం ప్రారంభిస్తాడు. ఆయన దగ్గర ఉపేక్ష అప్పులు తెచ్చి ఏం చేస్తా ఉంటాడు? అప్పు తెచ్చి ఏం చేస్తారు? ఈ యాజకులు అందరికీ వండి పెట్టారు. జరుగుతా ఉంది కాలం. ఈ టైంలోనే ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఆ సేవ చేసిన తర్వాత వెంటనే ఒక దర్శనం. ఉపేక్ష అది దర్శనంలో మాట్లాడతాం. ఇదిగో కొండ మీద మేము ఉంటున్నాము, మమ్మల్ని పడద్రోయగలవాడు ఎవడు అని ఒక దేశము దేవుని మీద తిరుగుబాటు చేస్తా ఉంటుంది. ఆకాశ మండలము నా యొక్క సింహాసనమై ఉండగా మమ్మల్ని పడగొట్టేవాడే అని యొక్క ఆలోచనలు కలిగి, అహంకార దృష్టి కలిగాయి, లెక్కలేని యొక్క దృష్టి కలిగింది. ఎవరిని కేర్ చేయకుండా మేమే గొప్పవారము అనే ఒక జాతి ఎగబడింది. వారంతా కూడా యేసయ్య యొక్క సంతానం. అయితే నేను అబ్రహాముకు నేను వాగ్దానం చేశాను, నీ యొక్క సంతానాన్ని నేను ఇశ్రాయేలు వలె విస్తరింపజేస్తాను. విస్తరింపజేయటువంటి చల్లాచెదరు ఏమి కాదమ్మా, కేరింగ్. విస్తరించి ఏం చేస్తాడు? దేవుడు పెంపొందించుకుంది, జాతి పెద్దదయ్యేకుంది. ఏం చేస్తుంది? వాళ్ళ మీద ప్రేమ పెరుగుతుంది. అయితే వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? దేవుని మీద తిరగబడతా ఉన్నారు. వెంటనే ఉపేక్షకి ఆ దర్శనాన్ని కలిగించి వారికి ఒక రక్షణ కలిగించు, నువ్వు వెళ్ళి దేవుని యొక్క దర్శనం చెప్పు అని. దేవుని యొక్క దర్శనం చెప్పాను. ఆ దర్శనం చెప్పిన తర్వాత వాళ్ళు మారరాజు వారి స్వైశ్యం, నీవైతే వెళ్ళి వాళ్ళకి తెలియజేయి అని చెప్పాడు. ఉపేక్ష ఏం చేస్తున్నాడు? అంతా అప్పులు పాలైపోయాడు. ఏమయ్యాడమ్మా? మొత్తం అప్పులు పాలైపోయాడు. వెళ్ళాడు, సువార్త చెప్పాడు. అహాబు రాజు రెచ్చిపోతా ఉన్నాడు. జనులందరూ జెజబెల్ రెచ్చిపోతా ఉంది. అందరూ కూడా రెచ్చిపోతా ఉన్నారు. ఎవరైతే ప్రవక్త అని అన్నారో అందరినీ చంపేసుకుంటా వస్తున్నాడు. అదే ఒక టైంలో ఓబేద్యాన్ని కూడా చంపేశాడు. ఓబేద్యా కూడా ఒక రోజు మరణం వచ్చేసి, ఏలియా ఈ అహాబు రాజుని తట్టుకోక ఆయన ఏం చేశాడు? దేవుని యొక్క ఆజ్ఞను పట్టుకొని వేరే యొక్క పట్టణానికి వెళ్ళిపోతూ, అనగా దేవుడు ఆ పట్టణం నుంచి వేరే యొక్క దానికి షిఫ్ట్ అవ్వమని చెప్పినప్పుడు ఆయన వెళ్తూ దేవుడు ఏలియాకు ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏలియా, నీవు ఎలీషా అనే ఒక ప్రవక్తను ఎంచుకొని ఆయనను అభిషేకించు అని మారుగా. ఏలియా తర్వాత ఎవరమ్మా శిష్యుడు?
పేరు రాస్తారమ్మా? ఎలీషా చెప్పండి. ఎలీషాని ఎన్నుకుంటాడు. ఆ ఎలీషా దగ్గర కూడా ఒబేద్యా ఈ పర్మిట్ అంతా కూడా ఏ కాలం అయితే ఉన్నదో ఆయన దగ్గర కూడా ఆయన సర్వీస్ చేస్తాడు. మీన్స్ ఈ ఎలీషా కాలంలోనే దేవుని యొక్క ఆజ్ఞ అందుకొని ఏదోము దగ్గర ఏదోము యొక్క పట్టణంలో ఆయన సర్వీస్ చేయడం ప్రారంభించాడు. ఎలీషా టైం కాలం కాలేదు, ఒబేద్యా కాలం అయిపోయింది, ఆయన చనిపోయాడు. కానీ ఏం మిగిలినాయి? ఏం మిగిలినాయమ్మా? ఒబేద్యాకి ఏం మిగిలింది? ఏం మిగిలినాయమ్మా? అప్పులే అప్పులు, అప్పులే అప్పులు మిగిలింది. ఆయన ఏం చేశాడు అసలు? దేవుడు ఏమన్నా చెప్పాడా? ఎలా నువ్వు వెళ్ళి వాళ్ళకి సహాయం చేయని దేవుడు ఏమన్నా చెప్పాడా? ఏం చెప్పలేదు. ఎవరు చెప్పాడా? చెప్పడమ్మా, పనే చెప్పలా. ఒబేద్యా ఎంత పర్ఫెక్ట్ వాడు ఇక్కడ నేను తెలియజేస్తాను. అబ్రహాంకి చెప్పాడు, అబ్రహాం నువ్వు వెళ్ళయ్యా, నీ సంతానాన్ని నేను విస్తరిస్తా, ఆశీర్వదిస్తా, నువ్వు కాలు పెట్టు ప్రతి స్థలాన్ని నేను ఆశీర్వదిస్తా. ఒబేద్యాకి ఎవరు చెప్పాడా? ఏమి చెప్పరా. ఈయన సొంత నిర్ణయం. ఒబేద్యాది సొంత నిర్ణయం, సొంత ఆలోచన, స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. ఇక్కడ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. దేనికి ఆధారం చేసుకున్నాడు? దే ఆర్ గాడ్స్ పీపుల్. వాళ్ళందరూ కూడా దేవుని యాజకులు, నా దేవుని యాజకులు. నేను పూజిస్తా ఉండి నేను బలుగా అర్పిస్తా ఉన్నా నా దేవుని యాజకులు బిడ్డలు. నేను ఏమైపోయినా పర్వాలేదు, వారిని మటుకు నేను రక్షించవలసిందే. నా ప్రాణం పోయినను వారిని రక్షించవలసిందే. 50 మంది 100 మందిని కాపాడుతుంటే ఏందమ్మా అసలు? ఇప్పుడులాగా కోట్లు లేదు అప్పుడు జనాలు, కోట్లు లేదు కదమ్మా. ఎవరి డ్రెస్ ఎవరికో తెలియదు. పల్లెటూరులోకి వెళ్ళారు అనుకుంటమ్మా, చిన్న పల్లెటూరుకి వెళ్ళాం అనుకోండి, ఎగ్గం ఇల్లు ఎక్కడంటే చెబుతాడు, పొలం ఇల్లు ఎక్కడంటే చెబుతాడు, ఎక్క ఇల్లు ఎక్కడంటే చెబుతాడు, యోసుపాద ఇల్లు అంటే చెబుతాడు, మరియం ఇల్లు అంటే చెబుతాడు. ఇప్పుడే చెబుతా ఉంటే అప్పుడు చిన్న ఊరు, అంతే కదమ్మా. ఈజీగా ఐడెంటిఫై చేయరు. ఒక 100 మంది ఒక చోట నుంచి మాయమైపోయారంటే ఈజీగా అంత గందరగోళంగా ఉండేదిగా. ఒక ఊర్లో 100 మంది మాయమైపోతారు తెలుసా? గందరగోళంగా ఉండిందా లేదా? ఏ వాళ్ళు మన పేటలో 3 కనపడరు, పేట అంతా అల్లరైపోదు. 2 ఆడపిల్లలు కనపడలేదు అనుకోండి, ఒక పేటలో ఏమంటారు? వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వచ్చేటేది జంప్ జిలాని. మనకు తెలిసినా తెలియకపోయినా ఆడపిల్ల 2 రోజులు కనపడలేదంటే మనమే కాలు గుర్తిస్తాం. ఎవరో చెప్పవసరంలా, మనమే ఆవిడ జంపు జిలాని అంటగా. 100 మంది దేవుని స్మరించి ఆరాధించే వాళ్ళు భక్తులు కనపడతారు. అంత ట్రై చేస్తున్నాడు. అహాబు జెజబెల్ ఎంత భయంకరమైన వాళ్ళు అంటే అసలు ఆ టైంలో దేవుని మీద తిరుగుబాటు చేసి ఇక దేవుని ప్రతిరూపమే ఈ బాల్ అనే దాన్ని సృష్టించారంటే దానికి మించిన దేవత ఇంకా లేదు. బయలుదేవత అంటారు కదమ్మా, బయలుదేవత, బాల్ దేవత, అష్టారోహి దేవత, ఇవన్నీ కూడా పెచ్చు మీద పోతా ఉన్నాయి అన్నమాట. అసలు ఈడు చేసేవాళ్ళే, చాలపడం చేసేవాళ్ళు, మేకత్వం చేసేవాళ్ళు, నిమ్మకాయ ఇట్లా జనాలు వచ్చేస్తారు, నిమ్మకాయ అడ్డుకోవడం జనాలు వెళ్ళిపోతారు, అందులో కూడా నిలబడతారు, ఇందులో కూడా ఇక్కడ బొమ్మ పెట్టి సూది గుచ్చితే వాళ్ళ గుచ్చుకొని పడిపోతారు. రకరకాలు చేతపడం తెలుసుదమ్మా. అసలు చేతపడిన టైం హైయెస్ట్ టైం అన్నమాట. ఇంట్లో కూర్చొని బొమ్మ చేయడం కూర్చున్నాము. మనకు ఎవరి మీద కోపం ఉంటే ఇంట్లో కూర్చున్న బొమ్మ చేయడం, ముఖం వేయడం, నిమ్మకాయటం, బిస్కెయడం, పుస్తకాలు కూర్చుంటే అప్పుడు అందరికి అన్ని మ్యాచెస్ వచ్చినాయి అన్నమాట. అలాంటి టైంలో కూడా వీళ్ళందరూ 100 మంది ఒకరిని కాపాడుతూ ఒబేద్యా చేస్తున్నాడు, దేవుడు చేస్తా ఉన్నాడు. దేవుడు ఆజ్ఞేయ, ఆయన బహుభయభక్తులు గలవాడే. దేవుడు అంటే బహుభయం. అమ్మో నా దేవుడు బిడ్డలు బాధపడుతూ ఉన్నారు, నేను చూస్తా నేను ఎట్లా అందుకోగలను అని ఏం చేశాడు? తన ఆస్తిని ఏమన్నాడు? అందరికీ ఇచ్చేశాడు. రాజు యొక్క కుమారుడు యోమారాము దగ్గర అప్పు చేశాడు, అన్ని చేశాడు. ఎలీషా టైం వచ్చింది, ఎలీషా టైంలో సర్వీస్ చేశాడు. ఏదో ఒక టైంలో అనుకోకుండా ఒబేద్యా చనిపోయాడు. కేవలం దేవునితో మిగిలాడు, అప్పులతో మిగిలాడు. ఆయనకు ఒక భార్య, పిల్లలు కూడా ఉన్నారు. భార్య, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏమైపోవాలి? ఏమంటాం జనరల్గా మనం ఏమంటామమ్మా? నాలుగు ఎన్ని ఉంటాయమ్మా? మన నాలుగు ఏదో 2 నాలుగులు ఉంటాయి. మరి ఇట్లాంటి అటు అంటాం, అట్లాంటి ఇటు అంటాం. బట్ ఒబేద్యా అంటారు ఎవ్వరు ఆత్మీయ ఆయన మనసే దేవుడు అంటే భయమే. నా దేవుడు ఆయన
ప్రవక్తలందరినీ చంపేస్తున్నారు, నేను కాపాడాల్సిందే, నా దగ్గర ఉంది, అంత స్తోమత ఉంది, అంత స్థితి ఉంది నా దగ్గర. ఆయన భార్య గుర్తు రాలేదు, ఆయన పిల్లలు గుర్తు రాలేదు. కేవలం ఆ 100 మంది మాత్రమే గుర్తొస్తున్నారు. 100 మందికి ఆహారం పంపించడం అంటే ఒకరు కనుకుంటారు జరిగింది కదా. శ్రీమండలం కంటే ఏడ చీర చాటిన పట్టుకుని 2 అని వెళ్ళి ఇచ్చి రావచ్చు. ఒక రోజు ఇచ్చి రావచ్చు, 2 రోజులు ఇచ్చి రావచ్చు. 100 మంది భోజనం గుండెలు ఉండాలిగా. పైగా పాతకాలం వాళ్ళు ఫుల్గా లాగిస్తారు, గుండెలు వండాలి. మరి ఆ గుండెలని ఎట్లా పంపించాడు అంటారు? 100 మందికి ఎలా పంపించాడంటాడంట. అంటే ఎంత శ్రద్ధ ఆసక్తి కలిగి ఆయన సర్వీస్ చేశాడు చూడండి. ఒక్కళ్ళు కూడా పట్టుబడి అంతకాలం ఆయన ఏం చేశాడు? ఆస్తులు నమ్మిడి చేసి చివరికి అప్పులు పడ్డాయి. ఒక రోజు భార్య వాళ్ళ పిల్లలు రోడ్డును పడ్డారు. వాళ్ళ భార్య ఆడపిల్లలు రోడ్డును పడ్డారు. ఉపయోగించాలి. దేవుడు ఏం చేస్తున్నాడు మరి? నేను చెప్పానా నీకు చేయమని? దేవుడు అంటాడా నేను చెప్పానా నీకు చేయమని? ఉపయోగించా. నేను నీకు చెప్పానా? అబ్రహాముకు చెప్పాను, యాకోబుకు చెప్పాను, ఇస్సాకుకు చెప్పాను, ఏసావుకు చెప్పాను, వాళ్ళకు చెప్పాను, వీళ్ళకి చెప్పాను, దావీదుకు చెప్పాను. నీకు చెప్పానా నేను నీకు చేయమని? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఎందుకు చేసావు అన్నాడా? ఏమన్నా దేవుడు కనుకరించే విధానం ఎట్లా ఉందో చూద్దాం. చూడండి అమ్మా, ఒకరి పట్ల మనం దేవుని సన్నిధానంలో సర్వీస్ అంటూ చేయటం మొదలు పెడితే దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో చూద్దాం. చూడండి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతాం. చూడండి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్య, చూడమ్మా ఎవరమ్మా? ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్య వచ్చి అడుగుతుంది, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయేను, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయేను, అతడు యెహోవా యందు భక్తి గలవాడే ఉండెనని నీకు తెలిసే ఉన్నది. జ్ఞాపకం చేస్తున్నామ్మా. ఎలీషా దగ్గరికి వచ్చి ఒక స్త్రీ వచ్చి జ్ఞాపకం చేస్తా ఉంది, నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. ఎవరి భార్యమ్మా? ఎవరి భార్యమ్మా? ఒబేద్యా యొక్క భార్య. ఎవరి దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటుంది? ఆయన యోమారాము దగ్గర నా యొక్క భర్త అప్పులు చేశాడు. ఆయన ఆ అప్పులు చేసిన దానికి ఆయన వచ్చి ఏం చేయబోతున్నాడంట? వీళ్ళ పిల్లల్ని బానిసత్వంలో తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ జీవితకాలం అంతా కూడా సేవ చేయడమే. ఓబేద్యా అనే ఒక పేరుకి యెహోవా యొక్క సేవకుడు, బానిస, స్లేవ్ అన్నారు. దానికి ఎలీషా దగ్గరికి వచ్చి మొదలుపెట్టుకుంటుంది, నాయన నా భర్త చనిపోయాడు, ఆయన ఎవరో కాదు, నీ యొక్క దాసులలో నీ యొక్క ప్రవక్తలలో ఒక అతనే ఆయన. నా బిడ్డల్ని నా 2 కుమారులను తీసుకెళ్లి ఆయన దాస్యత్వంలో ఉంచుకోవడానికి ఆయన ఎంత యొక్క బాధతో ఉండదు చూడమ్మా తల్లి. ఆమె ఏమన్నా చెప్పిందా? వాళ్ళు ఎలాంటి వాళ్ళు? బీదోళ్ళు కావాళ్ళు. ఒక రాజు గృహ నిర్వాహకు అధికారి అయిన అహాబు రాజు యొక్క గృహ నిర్వాహకు అధికారి అంటే ఒక పెద్ద పర్సనాలిటీకి ఏం చేస్తున్నారు? తన భార్యగా ఉంది, ఎంతో డబ్బు ధనంతో అంతా కూడా భోగమే అనిపిస్తాం, వైభవం, నిత్య కళ్యాణం, పచ్చకరం, అన్నింటిలో ఏ పదవలేదు. ఉపేక్ష చేసిన పనికి ఏమైపోయింది? ఆ కుటుంబం రోడ్డును పడిపోయి ఆ ఎలీషా ప్రవక్త దగ్గర పడి ఏం చేస్తా ఉంది, నాయన నీవే కాపాడాలి నాయన, నా భర్తను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన, నీ దగ్గర ఆయన ప్రవక్తలలో ఒక ప్రవక్తే ఆయన, నా బిడ్డల్ని ఈ రోజున బానిసత్వంలోకి తీసుకెళ్ళబోతున్నారు నాయన అని చెప్పేసి ఎలీషా చెప్తాం. ఆయన ఎవరో కూడా నీకు తెలుసు నాయన, ఆయన ఏ కార్యాలు చేసేవాడో నీకు తెలుసు నాయన. వెంటనే ఎలీషా ఏమని చేశాడో ఒకసారి చూద్దాం. చూడండి అక్కడ 2వ వచనం, ఎలీషా నా వలన నీకేమి కావలేను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనేను. అందుకే ఆమె అంటుంది, నాయన నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒక్కటి మడుగు ఉంది నాయన, ఒక్క నూనె కుండ ఉన్నది నాయన, అది తప్ప మరేమీ లేదని. అప్పుడు నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి యొక్క దొరకగలిగిన వట్టి
అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారుడు లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నీరు పోసి నిండిని ఒక తట్టు ఉంచమని ఆమెతో సెలవేయగా ఆమె అతని యొద్ద నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తమ కుమారుడితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన భార్య బాధపడతా ఉంది. నాయనా, నా భర్త ఇలాగ చేశాడు నాయన, నీకు తెలిసే ఉన్నది నాయన, ఆయన ఎందుకు అంత కష్టపడ్డాడో నీకు తెలిసే ఉన్నది తండ్రి, నాకు ఒక్క సహాయం చేయి నాయన అని చెప్పేసి ఆవిడ ఎలీషా వైపు ఆవిడ చేతులు ఎత్తగా వెంటనే ఎలీషా జ్ఞాపకం తీసుకొని నీ ఇంట ఏమున్నదో ఒక్క మాట నాకు తెలియజేయమ్మా అని చెప్పేసి అంటావు. ఆయన నా ఇంట్లో ఏది లేదు నాయన, ఒక్క నూనె ఒక కుండ ఉంది, ఆ కుండలో మనకి కొంచెం నూనె ఉన్నది నాయన. అయితే ఎలీషా అంటాడు, అమ్మా నీకు తెలిసిన ఇరుగు పొరుగు చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నువ్వు కుండలు తీసుకోరా, ఖాళీ కుండలు మాత్రమే తీసుకోరా. అంత కలం చేశారు వాళ్ళ పిల్లలిద్దరు. ఆవిడ ఏం చేస్తున్నారు, పోయి వెంటనే అందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న ఖాళీ కుండలు అన్నీ తీసుకొచ్చారు. నిండు కుండ ఇవ్వమంటే బాధ, కానీ ఖాళీ కుండ ఇవ్వడం అంటే అర్థమే, ఇచ్చేస్తారు కదమ్మా, ఈజీగా ఇచ్చేస్తారు. కావాల్సినంత ఇంటి నిండా పెంచుకుంది కుండలన్నీ, ఖాళీ కుండలు ఇంటి నిండా మొత్తం పెట్టేసింది. ఇంకా చుట్టుపక్కలకి వెళ్ళి తెచ్చుకున్నామన్నా కానీ ఎవరి దగ్గర కుండలు వాళ్ళు. వెంటనే ఏం చేస్తున్నాడు, నీవు నీ కుమారులు వెళ్ళి తలుపు వేయించుకొని అన్నప్పుడు ఎలీషా ఏం చేస్తా ఉంటాడమ్మా, అక్కడ వీరి పక్షాన దేవునికి ప్రార్థిస్తూ ఉండగా ఏం చేస్తా ఉంది, వాళ్ళ దగ్గర ఉన్న చిన్న నూనె కుండతోటి అన్ని కుండల్లో నూనె పోయడం ప్రారంభిస్తూ ఉన్నారు. అది ఎంతవరకు అంటే ఇంట్లో ఉన్న కుండలన్నీ కూడా బాణలన్నీ కూడా ఏమయ్యి అంటమ్మా, నూనెతో నిండిపోవడం ప్రారంభించింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఎంతమంది ఎన్ని కుండలకి ఎంత నూనె అయిందంటారు? కాలంలో పాటు చేసిన అప్పులన్నీ కూడా అవి తీరిపోగా, ఒబేద్యా చేసిన అప్పులన్నీ తీరిపోగా మరలా వాళ్ళ జీవితకాలం అంతా వీళ్ళు ముగ్గురు బ్రతకడానికి ఏ లోటు లేకుండా దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో వ్యక్తికి భయం ఏముంది, ఎంత డేర్ చేశాడు చూడండి. బహు భయం భక్తి గల వాడు కనుక మొత్తం ఆస్తి కుటుంబం ఏది గుర్తులేదు ఆయన. దేవుడు అని దేవుని ముందు ఏది గుర్తులేదు ఆయన. కరువు కాటకాల్లో అయ్యో నా బిడ్డలు ఏమైపోతారే, నా భార్య ఏమైతే ఏ యొక్క గుర్తు లేదు ఆయన. నా యొక్క సేవకులు, దేవుని యొక్క సేవకులు, యాజకులు, దేవుని స్మరించి ఆరాధించేవాడు, వీళ్ళు బ్రతుకుంటే చాలు అని ఏం చేశాడు, సమస్త మనం పోగొట్టుకోవడానికి ఏ దేవుడు ఆజ్ఞ ఏం చెప్పలా, నువ్వు చెయ్యని చెప్పలా. మనకేం చేయాలి, మనకేం చేయాలి దేవుడు, మనకేం చేయాలమ్మా? ఒకసారి అవుతాడు ఎనపడలా, రెండోసారి అవుతాడు అస్సలైన పడలా, మూడోసారి, పదోసారి, 20 అసలు చూడమని చెప్పలేదు మాస్టర్ గారు. అన్ని వినపడి అది వినపడలేదే, నిజం చెప్పాడా? ఎవరు నాకు వినపడలా, అన్ని గుర్తుంటాయి. నిన్ను ఆశీర్వదిస్తా, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తా, పిల్లల్ని ఆశీర్వదిస్తా, అది చేస్తా, ఇది చేస్తా, అన్ని గుర్తుంటాయి. మన జీవనం పని చదువుతాడు. నిజం చెప్పాడా? నువ్వు నాకేం వినపడలేదే, అమ్మాయి చెప్పాడా? పక్కన ఉన్నాడు, పక్కన ఉన్నాడు, ఏం నిజం చేయమని చెప్పాడా? అదే వినపడలేదు నాకు, ఆమె అనుకుంటుంది ఏమన్నా. చెవులు గలవాడు ఆత్మ చెప్పుతున్న మాట అసలు ఆత్మ కూడా చెప్పలా. బహుభయము గలవాడు ఏం చేస్తా ఉన్నాడు, మొత్తాన్ని చెప్పాడు. అబ్రహాం గానే చెప్పాడు, నీ సంతానాన్ని విస్తరిస్తానయ్యా అన్నాడు. ఆ విస్తరిస్తున్న సంతానం కోసం ఏం చేశాడు ఉపాధ్యాయ, ఇక్కడ తన సంతానాన్ని కూడా లెక్క చేయకుండా ఏం చేశాడు, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని చిత్తం ఏదైతే ఉన్నదో దాన్ని నెరవేర్చుకోవడం, దాన్ని నెరవేర్చడానికి కోసమే. అలా కదమ్మ బతకాలి. అసలు మనందరూ జీవితం క్రైస్తత్వం అంటే ఎలా ఉండాలి, ఒకళ్ళు చెప్పాలా, పాస్టర్ గారు పదాలని చెప్పాలా నీకు. దేవుని దగ్గర మనం ఎలాంటి మన ప్రిపరేషన్ ఎట్లా ఉండాలంటే అమ్మా, పదాలుగా దేవుని దగ్గర లాగేయడం కాదు. తండ్రి నేను నీ కోసం రెడీగా ఉన్నాను నాయన, నీ కోసం ఏదైనా చేయగలను తండ్రి, ఎంత చేయగలవు
నేను ఏదైనా చేయగలను దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఒక్కడిని చెప్తా, దేవునికి స్తోత్రం. నేను ధైర్యంగా నిలబడి ఎక్కడ ఏ నిమిషంలోనైనా నేను చెప్పాలి. నా దేవుని కోసం ఏదైనా నేను చేయగలను. ఎంత శ్రమైనా అనుభవించాను. దేవునికి స్తోత్రం. దేవుడిలో మనం పర్ఫెక్ట్గా ఉండాలి. నేను ఏది పోగొట్టుకోవడానికి సిద్ధమే. మీరందరూ కూడా, నా ఉద్దేశం ఏంటంటే, దేవుడు మీకు ధనం ఇస్తాడు, ఆస్తులు ఇస్తాడు, కొబ్బరికాయలు ఇస్తాడు, కొబ్బరి చెప్పులు ఇస్తాడు, చట్నీ ఇస్తాడు, బంగారం ఇస్తాడు, వెండి ఇస్తాడు. ఇవి కాదు మనకు కావాల్సింది. దేవుడి దగ్గర నుంచి మనం ఆశించాల్సింది అది కాదు. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ శక్తి మనలో నింపుకోవాలి. హల్లెలూయా. అది ఒక్కటి మాత్రమే మనల్ని నిలబెట్టి, నిన్ను నీ కుటుంబాన్ని నిలబెట్టి, నీకు ఏం కలిగినను, నీకు ఎలాంటి స్థితిలో ఉండను, దేవుడు అన్యాయస్తుడు. దేవుడు నిన్ను వదిలిపెట్టేవాడు కాదు, నీ కుటుంబాన్ని మైమర్చిపోయేవాడు కాదు, అసలు వదిలేసేవాడు కాదు. దేవుడు నిన్ను తల్లిలా ప్రేమించి తండ్రిలా ఆదరించి దేవుడు ఆయన. దేవుడి దగ్గర నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా ఆస్తి కోసమో, బంగారం కోసమో, ఇంకొక దాని కోసమో మన అవసరాలను బట్టి దేవుడితో లింకప్ చేసుకోవద్దు. మన అవసరాలను బట్టి దేవుడితో లింకప్ చేసుకోవద్దు. మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉందంటే ఒబేద్యలా ఉండాలి. ఒబేద్య పర్ఫెక్ట్ మ్యాన్. ఆయనకు తెలుసు దేవుడు అంటే భయం, భక్తి అని తెలుసు. దేవుడి బిడ్డల పట్ల ఎట్లా ఉండాలో నువ్వు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. నీకు ఆజ్ఞ ఇయ్యాలి, దేవుడు ఈ పని చేయాలి. ఒక రోజు అంటే దేవుడు ఏ స్థితిలో నిలబెడతాడు? నా గిన్నె నిండి పొర్లుచున్నది నాయన అని దేవుని దగ్గర, యెహోవాయే నాకు కాపరి అయి ఉండగా నాకు లేమి కలగదు. హల్లెలూయా. మీకు అన్నిటికీ కూడా లేమి కలగదు. వట్టి పాత్రలో ఏం చేస్తాడు? మీ కుండల్ని ఆయన నింపి పొర్లింపజేస్తాడు. అది మన నడవడిక. దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఆ నడవడికను బట్టి ఆయన ఏం చేస్తాడు? నీకు ఏది అవసరమైందో వెంటనే ఏం చేస్తాడు? వారి జీవిత కాలం అంతయు కూడా వారిని పోషించడానికి ఏం చేశాడమ్మా? ఎలీషా ద్వారా ఒక గొప్ప అద్భుతంగా చేశాడు. అయినను దేవుడు ఏం చేస్తున్నాడు? తల్లిలా లాభిస్తున్నాడు ఆ బిడ్డల్ని, ఆ భార్యని, ఇద్దరు పిల్లలని ఇలా ప్రేమిస్తున్నాడు. ఈ రోజున మనందరం కూడా ఒక బాధ్యత కలిగి ఉండాలి. సంఘము అంటే ఒక రిలేషన్షిప్. అది దేవుడితో ఒక రిలేషన్షిప్ బంధం ఎట్లా ఉండాలంటే, నేను ఆయన ఇస్తా, ఆయన నాకేం ఇస్తాడు అనే ఆలోచన ఉండకూడదు. మనం బహు భయభక్తి గలవారమై, దేవుడు అంటే మనకు భయము, భక్తి అంటే ఈ పని నేను చేయాల్సిందే. దేవుడి పరిశుద్ధ మందిరంలో దీనికోసం నన్ను నిలబెట్టాడు కాబట్టి ఈ కార్యం నేను చేయాల్సిందే. దేవుడు ఎప్పుడు ఎవరికి ఏమి చెప్పాలి, ఆయన స్వతహా నిర్ణయం తీసుకున్నాడు. స్వబుద్ధి కలిగాడు. ఏ స్వబుద్ధి? మంచి యొక్క ఆలోచన. దేవుడు పెట్టిన వాడు, దేవుడి పని అది నా పని. ఎవరు చెప్పాల్సిన పని లేదు, దేవుడు ఆజ్ఞ చేయాల్సిన పని లేదు. నా పని, నేను చేయవలసిన కర్తవ్యం, అది నా బాధ్యత. ఆ బాధ్యతలు దేన్ని జ్ఞాపకం చేస్తున్నాడు? తన భార్యని జ్ఞాపకం చేసుకున్నాడు, తన ఇద్దరు పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమి జ్ఞాపకం రాలేదు? తన ఉన్న ఆస్తులు మొత్తం వేశాడు. ఇంకా ఏం చేశాడు? ఆ రాజు దగ్గర అప్పు చేయడం ప్రారంభించాడు. రాజు కుమారుడు దగ్గర ఏమి తీర్చలేక రోడ్డున పడినప్పుడు ఎలీషా వచ్చి ఆదరిస్తున్నాడు. అమ్మా, నేను నీకు ఏం చేయగలను? ఆ కుండలలో నూనె నింపి, ఇదిగోమ్మా ఈ బాణంలో నింపిన నూనె మొత్తం నువ్వు అమ్మేసి నీ అప్పుడమ్మా అంటే ఎంత నూనె పెట్టాడమ్మా? కొండ అంటే కొండ, చిన్న కొండ 10 కొండల్లో నూనె అనుకోకండి. రోజుకు 100 మంది ఎంత తిండి ఖర్చు? అవి మోసేవాడికి, తెచ్చేవాడికి డబ్బులు లంచాలు ఇవ్వాలి కదా, మధ్యలో ఇవ్వాలి కదమ్మా. తెలియకుండా దొంగతనం పంపించారు, డబ్బులు ఇవ్వాలి. ఎవడో వరకు చేయండి, డబ్బులు ఇవ్వాలా? బాగా ఖచ్చితంగా. ఎందుకని? ప్రాణానికి తెగించి 100 మంది భోజనం వాళ్ళు చేసుకెళ్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి మధ్యలో ఏదో ఒకటి డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి భోజనానికి ఇవ్వాలి. మొత్తం ఆస్తి అంతా ఓనం అయిపోయింది, అప్పులు చేశాడు, అన్ని చేసి అంత కర్మే వచ్చేవి విద్యకి. అందుకని ఆయన దేవుని యందు బహు భయము, భక్తి కలిగాడు. దేవుని యందు భయం వేరు, భక్తి వేరు. బహు భయము, భక్తి వేరు. బహు భయం ఉన్న వాడికి ఏం చేస్తాడు? దేవుడు అంటే వణిగిపోతాడు. దేవుని పెట్టాలంటే ఏమవుతారు? వణిగిపోతా ఉంటారు. నీకు ఆజ్ఞాపించాలా? పాస్టర్ చెప్పాలా? పని పాస్టర్ చెప్పాలా? మీరు ప్రవచించండి అని చెప్పాలా? మీరు పాటలాడండి అని చెప్పాలా? మీరు సాక్ష్యాన్ని నిలబడండి అని పాస్టర్ చెప్పాలా? నువ్వు 10 నెలలు రా అని చెప్పేసి నేను నీకు చెప్పాలా? నువ్వు ఉపవాసం ఉండు అని నేను చెప్పాలా? ఏం చేయాలో మనకు తెలియదు. ఒబేద్య కార్యం చేస్తాం.
ఒబేద్యాకు అదే తెలుసు. నా యొక్క దేవుని యొక్క పిల్లలు ప్రవక్తలు, ఆయన ప్రవక్త. చివరికి ఏం చేశారు? ఆయన కూడా ఒక ప్రవక్తగా చేసి ఒక దేశాన్ని మార్చే విధంగా ఆయన నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో మనందరం కూడా ఒబేద్యావాలి. ఎవరి బాధ్యత వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి స్వబుద్ధి వాళ్ళది. దేవుని దృష్టిలో ఏది కూడా నీకు ఆటంకం రాకూడదు. ఇది నా పని. ఎవరి పనికి వాళ్ళు కట్టుబడి ఉండాలి, నిలబడి ఉండాలి. దేవుని పనిలో ఆలస్యం చేసేవారు కాక దేవుని యొక్క న్యాయ విధులకు మనందరం కట్టుబడేవాళ్ళు. దానికి పాస్టర్ గారు ఏం ప్రోత్సహించాల్సిన పని, పాస్టర్ గారు వచ్చి ప్రోత్సహించాల్సిన పని లేదు. నిండు కొండల ఆదివారం ఇది ప్రార్థన పునరుద్ధాన దినము, మీరు పోగొట్టుకోకూడదని నేను చెప్పాలా? నీకు తెలియదు? ఎక్కడికి వెళ్ళామంటే ఊరికి వెళ్ళానంటో, పెళ్లికి వెళ్ళానంటో, ఇంకోటి ఏదో చెప్తా, కరోనా అంటో, గిరోనా అంటో, ఏదేదో ఆదివారం ప్రార్థన. నీకు చెప్పాలా? నువ్వు దైవదాసుడు కదా, దేవుని నమ్మిందాలి కదా నువ్వు. నేను నీకు చెప్పాలి, అమ్మా ఏసయ్యమ్మ నీకు 10:30 రావాలని నీకు తెలియదు. దూరం నుంచి వస్తుంది పాపం సౌజన్యం. నా దేవుడు, మా ఆలయం, మా ప్రార్థన అది డెవలప్ చేసుకుంటాం. నేను చెప్తుంది ఏంటి అంటే, దేవుని ఎప్పటికప్పుడు మనం మన స్టేజెస్ ని పెంచుకోవాలి. దేవునితో రిలేషన్, నీ దగ్గరకు వస్తే నాకేమి ఇస్తావు, నా దగ్గరకు నీకు ఇస్తా, నువ్వు నాకు ఆ పని చేయి, నువ్వు నా పిల్లడికి ఉద్యోగం ఇయ్యి, నేను నీకు 100 రూపాయలు ఇస్తా. గర్భముకు తగిన హృదయంని ఆయన అసహించుకుంది. ఏం చేసినా మన దగ్గర అదే ఉన్నదనుకోండమ్మా, అదే విలువైనదో దేవుడికి తెలుసు, మన దగ్గర ఏదో దేవుడికి తెలుసు. మనం దేవునికి ఇచ్చేటప్పుడు కూడా ప్రెషియస్ అనేవాళ్ళు, ప్రెషియస్, విలువైంది, గొప్పది, ఉన్నతమైంది. అయ్యో ఏం చేశాడు? అయ్యో ఏం చేశాడు? పిచ్చి పిచ్చి అన్ని ఏర్కొని వచ్చాడు. ఏది దేవుడికి హేబెలు ఏం చేశాడు? శ్రేష్టమైన ఎన్నుకొని వచ్చాడు. దేవుడు హేబెలు పనిని అర్పణ అంగీకరించాడు. వెంటనే కయ్యం ఏమొచ్చింది? ఏమొచ్చిందమ్మా? ఊరకు వచ్చేది ఏంది మనకి? పాపమే ఊరకే వచ్చింది. నాకు బీపీ తెప్పించమాక, ఏదన్నంటే నాకు బీపీ తెప్పించమాక. మన దేవుడు రాదు బీపీ. వచ్చిందా కదా? ఒకటి వచ్చిందా కదా? ఖచ్చితంగా వస్తుంది. ఒబేద్యాల మళ్ళా చెప్తున్నాను, దేవుడి దగ్గర ఏదో ఆశించి ఏదో మనం గొప్పవాళ్ళు అయిపోదాం, అది కాదు గొప్పదనం. డబ్బుతో విషయంలో మీరు ఎప్పుడు దేవుడితో అసలు ఒక కమిట్మెంట్ పెట్టుకోవద్దు. దేవుడు వాట్ ఎవర్ యు హ్యావ్, మనకి ఏమన్నా ఏమి లేకపోయినా నా దేవుడు ఇట్స్ ఎ గాడ్ రిలేషన్. మన డిఎన్ఏలో కలిసిపోవాలి, మన బ్లడ్ గ్రూప్ లో కలిసిపోవాలి దేవుడు. వాట్ ఎవర్, ఆయన నా తండ్రి కనుక ఆయన ఎటు నడిపిస్తాడు, నడవడానికి నేను సిద్ధమే. పోనీ ఆస్తి పోతే, అంతస్తులు పోతే, కుమారులు పోతారు, కుమార్తెలు పోతారు, మొత్తం పోయి ఏమవుతుంది? నా దేవుడు నాకుండగా. హల్లెలూయా. అంత ధైర్యంగా చెప్తారు ఎవరైనా? దేవునికి మనకి మధ్య రిలేషన్, డబ్బు అనే కనెక్షన్ అసలు తీసే, మేలు అనే కనెక్షన్ తీసే దేవుడు చూసుకుంటాడు. అసలు నో డౌట్. నీకు ఏది అక్కడగా ఉండిందో అది తప్పకుండా దేవుడు దయచేసేది. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఆమేన్, ఆమేన్. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆమేన్. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపడు. జ్ఞాపకం ఉంచుకోండి, ఎవరు దేవుని స్తుతింపరు? ఈ రోజు ప్రార్థన ప్రాణులంతా ఎవరమ్మా? ఎవరమ్మా ఈరోజు ప్రార్థన ప్రాణుడు? మృతులే. ఎందుకు పనికిరాని వాళ్ళే వాళ్ళు దేవుని దృష్టిలో. మృతులే వాళ్ళు. వాళ్ళు ఏం చేయరు? చాలా మంది రాలేదు, చాలా మంది రాలేదు. మన అబ్రహం గారు చెప్తా ఉన్నారు, భాస్కర్ గారు, తెచ్చున్న మొత్తం నిండిపోయింది. ఏడు రోజులు పెరిగితే ఉద్యోగాలని, కరోనా అని, డ్యూటీలని, ఇంకొక పని అని, ఇంకొక పని అని, ఇంకొక పని. వీళ్ళంతా ఎవరు దేవుని దృష్టిలో? ఎవరు? 4వ వచనం
విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకొనుము. నేను చెప్పనా? ఏమండి ఈరోజు ఆదివారం అండి, ఏమండి ఈరోజు ఆదివారం అండి, ఏమండి ఈరోజు ఆదివారం అని అందరూ ఫోన్ చేసింది చెప్పనా? రంజన్ గారు వెల్ ప్రిపేర్డ్ కావాలి. నువ్వు ఆదివారం ప్రార్థన రాలేదనుకో, ఎవరు చచ్చిందానివే, చచ్చినోడివే, ఆజ్ఞ అతిక్రమించిన దానివే. కొన్ని పరిస్థితులు తప్ప, కొన్నిటికి నేను కాదనుకుంటాను, కొన్ని పరిస్థితులకి ఎప్పుడు తప్ప, కొన్ని పరిస్థితులకి నీకు నాకు మనందరికీ ఏదో ఒకటి మిస్ అవుతుంది. ఆ రోజు ఏం చేస్తాం? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించుకుంటాం, అయిపోయింది అంతే చేస్తాం. నాలుగవది, మనమైతే ఏం చేయాలి? ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము, యెహోవానే స్తుతించుడి. మన బిడ్డల భవిష్యత్తు, మన కుటుంబం పరిస్థితి అన్ని బాగుండాలంటే మనం ఎక్కడుండాలి? ఫస్ట్ ఎక్కడుండాలి? దేవుని సన్నిధానంలో ఉంటే మన బిడ్డలకు వృద్ధి. మనం ఎక్కడో ఉండి మన బిడ్డలు బాగుండాలి, వాళ్ళ బిడ్డలు బాగుండాలి, ఏడు బిడ్డలు బాగుండాలంటే అయ్యే పని కాదు. ఎందుకని? నువ్వు మృతులలో అంటువాడు, నువ్వు మృతులవి, నీవు మృతురాలి, నీ ప్రార్థన ఎడదు. వెళ్ళను రాక వెళ్ళు. మనం చేసి ఎట్లా ఉండాలి? ఉపేక్ష చేస్తున్నాడు, ప్రవక్తల కోసం తన ప్రాణాన్ని సైతం, తన కుటుంబాన్ని సైతం, తన బిడ్డలని సైతం, తన భార్యని సైతం దేవుడు ఆజ్ఞాపించని దానికి ఆయన కట్టుబడి చేస్తా ఉన్నాడు. బహు భయము భక్తి కలివాడు కనుక ఆయన మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. హూ ఇస్ గాడ్? దేవుడు అంటే ఎవరు? ఆయన మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. మీ మైండ్ లో ఈరోజు ఎట్లా ఫిక్స్ అయింది? మీ మైండ్ లో దేవుడు ఎలా ఫిక్స్ అయ్యింది? దానిని బట్టే మీ నడక, మీ రీతి, మీ ఆలోచన, మీ మార్గము, మీరు దేవుని సన్నిధానంలో మీ నడక అన్ని కూడా మీ నడకలో తెలుసుకోవాలి. మనసు దేవుని హృదయంలో ఇక్కడ స్థాపించామనుకోండి, ఇక్కడ ఉన్నాడు అనుకోండి, మీకు భయం ఏమైపోతుంది? దేవుడు అంటే వణికిపోతాం. దేవుడు అంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వణికిపోతాం. దేవుడు అంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? బహుభయము భక్తి కలిగి ఉంటాం. ఆదివారం ప్రార్థన నాయన 10:30 ప్రార్థన ఉన్నారు. ఎన్నింటికి రావాలి? 10:30 అంటే 10:30 అంటే ఎన్నింటికి రావాలి? మీరు సినిమాకి వెళ్తారు 11 o'clock షో, 11 షో, ఎన్నింటికి వెళ్తారు థియేటర్కి? సినిమాకి ఎన్నింటికి వెళ్తారమ్మా? 5 నిమిషాలు తక్కువ 11కి వెళ్దాం అనుకుంటారా? 11కి షో, ఎన్నింటికి వెళ్తారు? అంటే ఎల్లో రోజుల్లో చెప్పండి, మీకు వెళ్ళట్లేదు కదా, ఎల్లి రోజుల్లో చెప్పండి. అవసరమైతే పిల్లలు ముందే పోయి టికెట్లు తీసుకున్నారా? అంతేగా? కొత్త సినిమా అనుకోండి, ఏం చేస్తారు? ముందే పోయి టికెట్లో తీసుకున్నారా అని వాళ్ళు పంపిస్తారు. మరి దేవుడు అంటే ఎక్కడ అంత చేసి మొత్తం నిండి ఎక్కడ బయటికి పట్టని జనాలు ఉంటే అందరూ ఏం చేస్తా ఉన్నారు? నిద్రపోతా ఉన్నారు, ఊర్లు పోతా ఉన్నారు, పెళ్ళిళ్ళకి వెళ్తా ఉన్నారు, ఫంక్షన్లకు వెళ్తా ఉన్నారు. ఇది ఆదివారమే, నా దేవుని మందిరంలో నేను కనపడాలి, ఏదో భయమే. మనందరము దేవుని చిత్తము ఎరిగిన వారు కనుక, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు కనుక మరలా మనకి చెప్పడు, మనల్ని శోధించిన ఆయన పదాలు చెప్పి మనం పదాలు ఎన్నో పోస్టులు పెట్టి ఆయన దగ్గర చెప్పునాయన 10 సార్లు అదే మాట చెబుతాడు, 11వ సారి కూడా అదే చెప్తాడు, మనం ఒక్కసారి కూడా చేయమా. అది కాకుండా ఇంకోటి ఏమైనా చెబుతాడేమో అని మేము పెట్టుకుంటున్నాం, అది కాకుండా ఇంకేమైనా చెబుతాడేమో అని చెప్పి అన్నాడు. మనకు నచ్చింది దేవుడు చెప్పాలన్న కోరిక, దేవుడు చెప్పింది మనకు నచ్చింది దేవుడు చెప్పాలి. అలాగే మనుషులు ఆలోచనటువంటిది దేవుడు ఏది చెప్తే అది నేను చెయ్యాలి అని ఉంటాం, నేను అనుకునే దేవుడు చెప్పాలి. అంతే జరుగుతా. దేవుడు మార్గానికి ఇస్తే ఆ మార్గానికి వెళ్ళకుండా నాయన అటు నుంచి ఇటు మనం రూఢి చెప్తాం. దేవుడు పని కావాలంటే ఏం చేస్తున్నాం? మనం దేవుడికి మనం రూఢి చెప్తాం. దేవుడు చెప్పిన రూట్లో మనం ఆ ధోరణి మార్చుకుంటాం, ఆ ఆలోచనలను మార్చుకుంటాం. ఓబేద్యాలాగా వన్స్ ఒకసారి దేనికైనా మనం కట్టుబడి ఉంటే మనందరం ఎవరము? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడిన వారము. హల్లెలూయా, హల్లెలూయా. యూదా గోత్రపు కొదవ సింహపు బిడ్డలు మనము. సింహం ఎవరాల? ఏది ఎదురు పెట్టా? ఘాటించింది,
యేసయ్య కోసం ఎవరు నిలబడతారండి? యేసయ్య కోసం ఎవరు నిలబడతారు తెలుసా? నా ప్రాణము ఉన్నంత వరకు లాస్ట్ మినిట్ వరకు ఏం జరిగినా నా దేవుని సేవలో నేను నిలబడతాను. ధైర్యం చెప్పగలవా? నా ప్రాణాలను మొదలని దేవుడి దగ్గర నుంచి నన్ను వేరు చేసేది ఏది కూడా లేదు. నేను ధైర్యంగా దేవుడి మీద నా ప్రేమను ఎవరు చంపలేడుగా. ఈ ప్రేమ అయితే ఎవరు తీయలేడుగా. డబ్బులు తీసుకోవచ్చు, బంగారం తీసుకోవచ్చు, అమ్మని తీసుకోవచ్చు, నాన్నని తీసుకోవచ్చు, కుటుంబాలు వేరు చేయొచ్చు, నన్ను ఒంటరి చేయొచ్చు. ఏమి చేసినాను నా దేవుడి దగ్గర నుంచి నన్ను ఎవరు విడదలేదు. అలాంటి నమ్మకం దేవుడి. యూదా గోత్రపు సింహం అంటే అది. ఏమొచ్చినా సింహం ఏమొచ్చినా ఏం చేస్తుంది? ఎగబడిపోతుంది. నీటిలో మొసల మీదకైనా సరే ఏం చేస్తుంది? ఎగిరి పట్టిందంటే ఎంత పెద్ద మొసలైనా సరే పరిగెత్తుంది సింహాన్ని చూస్తుంది. యాక్చువల్గా నీళ్ళలో బలం దేనికమ్మా? మొసలకే ఉంటుంది. సింహం ఎక్కడ ఎనబడి అయ్యేది, ఎక్కడ ఎనబడకూడదు. మొసలి వస్తామని ఇది ముందు జరిగింది కానీ మొసలి ఎనబడేది కానీ సింహం ఎనబడినట్టు వెయ్యనే. దానికి ఆకలి వేయకుండా మెదలకుండా ఉండేది. ఆకలి వేసిందంటే నీటిలో ఉన్న పట్టుకొని మొసలను కూడా పట్టుకొని లాగి ఇసురు పడేసి. అట్లా ఉండాలమ్మా క్రైస్తవం అంటే. అది దేవుని సన్నిధానంలో అనంతరము ఉభయజీవం అంటే ఎవరు మీకు చెప్పవలసిన 14 వేలుకొని గడగొట్టవలసారు. ఈరోజు ఆదివారం, ఈరోజు సోమవారం, ఈరోజు ఉపవాసం, ఈరోజు శుక్రవారం, ఈరోజు ఆదివారం, ఈరోజు ఫస్ట్ తారీఖు, ఈరోజు సెకండ్ బలారాధన. నేను గడగొట్టవలసారు. మీరందరూ ఏం చేయాలి? బై ఓన్ యువర్ ప్రిపరేషన్. మీ ప్రిపరేషన్స్ మీకు ఉండాలి. దేవుని ఒకళ్ళు ఎవరు 14 నుంచి గడగొట్టడం మీ దగ్గర. అలాగున దేవుని సన్నిధానంలో ఉభయజీవం. ఇప్పుడు చెప్పండి, అబ్రహాముకి ఒక దర్శనం ఉంది, ఒబేద్యాకి ఏ దర్శనం లేదు. ఒబేద్యాకి ఏ దర్శనం లేదు. అబ్రహాముకి ఒక విషయం ఉంది, దేవుడు చూపించాడు, అలా అన్నాడు, ఆయన చేశాడు. ఒబేద్యాకి ఏ దర్శనం లేదు. అలా చేసి ఇంకా ఏం చేశాడు? అప్పుడు కూడా చేసినట్టు దేవుని కోసం. అది ఒబేద్య రైతు. దేవుడు ఎల్ల వేళలా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి ఒబేద్యానికి ఇచ్చిన యొక్క బహు భయము భక్తిని మీ కుటుంబంలో మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక.